कोटेస్తే మాత్రం మీ బ్రతుకులు ఎట్లా ఉంటాయి మీరు ఆలోచించుకోండి। मैं तमाम भोजन की आवाम से, माओं से, बहनों से, नौजवानों से, बुजुर्गों से मैं गुजारिश करता हूँ, अरे जिस इंसान के पास आपकी इज्जत नहीं है, थोड़े बेवकूफा जाके वहाँ पे हाथ पैर में बैठे हुए हैं, इतनी तकलीफ होनी जिसकी हद नहीं है। अरे इज्जत से ज्यादा ऐसी जिल्लत की जिंदगी कहीं को जी रहे कोई। मैं आवाम से गुजारिश कर रहा हूँ, अगर आप यहाँ पे हाथ के निशान को वोट दीजिए कांग्रेस पार्टी को, यहाँ है सो भी बाकी जिंदगी खत्म हो जाएगी। मैं बोल रहा हूँ, आपको 4000 पेंशन आपका लाना है, 1 तोला सोना लाना है, मुझे झूठे वादे करे तो कार के निशान को वोट दो। हमारी लड़ाई इनके साथ रहेगी, आपका जो हक है हम जरूर आपको ला के देंगे। मैं आप तमाम से गुजारिश करता हूँ और इस प्रेस मीट में आए మీరు దొంగ ఇనాగ్రేషన్లు చేసుకుంటా, దొంగ ప్రొసీడింగ్లు, మేమిచ్చిన ప్రొసీడింగ్లు, మేమిచ్చిన వాళ్ళకి ఇనాగ్రేషన్ చేయడం, ఇంత పెద్ద మనిషి సిగ్గు లేకుండా ఈ పనులు చేసుకుంటే ఇక ఆయనకే వదిలేసుకున్నాం చేసి ఎమ్మెల్యే ఎలక్షన్లో ఈ ఓట్లు దండుకున్నారో ఈ రోజు మీకు వీళ్ళకు బుద్ధి చెప్పే టైం వచ్చింది। బోధన్పట్నం ప్రజలు మీకు 4000 పెన్షన్ కావాలంటే కారు గుర్తు కోటేయండి, మీకు తులం బంగారం కావాలంటే కారు గుర్తు కోటేయండి, మీ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెట్లు మీకు రావాలంటే ప్రాపర్ టైంలో బోధన్పట్నం అభివృద్ధి కావాలా, రైతులకు పైసలు కావాలా అంటే వీళ్ళకు నిలదీయండి, కారు గుర్తు కోటేయండి। మీకోసం పోరాటం చేసి 2000 పెన్షన్ 4000, వికలాంగుల పెన్షన్ 4000 నుంచి 6000 తీసుకొచ్చే బాధ్యత నా మీద ఉంది। కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు నేను ఒకటే మాట్లాడుతాను, సుదర్శన్ రెడ్డి గారు ఎప్పుడైనా బోధన వచ్చినా ఒక ప్రొసీడింగ్ ఇస్తే నిజామాబాద్కి వెళ్ళి నాయకులు వస్తారు, ఆయన నిజామాబాద్ నుంచి వస్తే నిజామాబాద్ కి సంబంధించిన నాయకులని కూర్చోబెట్టి కార్లో తీసుకొస్తాడు। అంటే మీరు బోధనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విలువ లేదా, అలా వాల్యూ లేదా? వాళ్ళకు ఇంత హింసపరిచి నిజామాబాద్ ఉంటారు, నిజామాబాద్ నాయకులతో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి టైం తీసుకోవాలి। ఎవరైనా పోలేదు, నిజామాబాద్ నాయకులకు ఫోన్ చేయాలా, ఆడ ఎమ్మెల్యే ఆడ ఒక్కడు కూర్చొని ఆయన దగ్గర టైం తీసుకొని అక్కడ పోవాలి। ఈ బ్రతుకు మనకు అవసరమా? బోధన్పట్నం ప్రజలకు నేను అడుగుతా ఉన్నా, ఈ 2.5 సంవత్సరాల కాలంలో నేను సుదర్శన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, మీరు చేసిన అభివృద్ధి ఈరోజు బోధనలో మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, మీరు బోధన్పట్నంలో ఈ 2.5 సంవత్సరాలలో ఏం అభివృద్ధి చేసిండ్రు ఒకసారి వచ్చి సాఫ్ చెప్పాలి। ఈ అన్ని చిల్లర మకర పనులు చేసుకొని ఈరోజు బోధన్ పరిస్థితి మీరు ఏం చేసిండ్రు? మీరు బోధన్పట్నంలో 2.5 సంవత్సరాలలో ఏ వార్డులో తిరిగిండ్రు ఒకసారి చెప్పండి। ఒక గల్లీలో పోయి నాలి చూసిండ్రా, రోడ్ చూసిండ్రా, మోరం చూసిండ్రా, కోళ్ళు చూసిండ్రా, లైట్ చూసిండ్రా, వాటర్ సమస్యలు ఏమున్నాయి చూసిండ్రా, డ్రైనేజ్ చూసిండ్రా, ప్రజలు పడుతున్న ఇబ్బంది ఏమున్నాయి చూసిండ్రా, సాఫ్ సఫాయి కర్మచారులతో ఎప్పుడైనా మీటింగ్ పెట్టిండ్రా, బోధన్ దవాఖానాలో ఎప్పుడైనా మీటింగ్ పెట్టినావా? ఎప్పుడైనా మీరు చెప్పండి, మీరే నేను అడుగుతా ఉన్నా మీకు, మీరు నేను పూర్తిగా సమాధానం అడుగుతా ఉన్నా కాంగ్రెస్ నాయకులతోని, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారిని, మీరు చేసిన అభివృద్ధి ఏంది? ఈ 2.5 సంవత్సరాల కాలంలో మీరు బోధన్పట్నంలో ఏ గల్లీలో తిరిగిండ్రు, ఎన్నిసార్లు ప్రజల సమస్యలు తెలుసుకున్నారు? పోయి గుడి మీద నడు, గుడి మీద రా, ఏ గుడిలో వస్తావురా, నువ్వు ఇసుక కొడతలేవా? ఇసుక బండ్లు ఈ నరేందర్ రెడ్డి ఆ ఎంపీ ఆడిది నాగర్పల్లివాడు నరేందర్ రెడ్డి ఆడు చిట్టి చింపుతున్నాడు ఎమ్మెల్యే పేరు మీద, చిట్టి చింపి 7 కోట్ల రూపాయలు జమ చేసుకున్నారు। ఇప్పుడు ఎలక్షన్లో కట్ చేస్తారని సర్పంచ్ ఎలక్షన్లో చేతికి బెల్లం పెట్టిండ్రు, మున్సిపల్ ఎలక్షన్లో కూడా అట్లనే పెడుతున్నారు।
ఇంత పెద్ద మనిషి నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ పనిచేసినావు, నీకు ఏం తక్కువ ఉన్నది పోయి రిష్కా దందా చేయని. నా రైస్ మిల్ కాడ మీరు ప్రెస్ వాళ్ళకు అన్ని తెలుసు, అన్ని విషయాలు తెలుసు. 2,500 ఎంతనో అఫీషియల్ చిట్టి కొడుతున్నారు. 4,500 అయ్యో మావాడు వచ్చిండు. తర్వాత एक्स्ट्रा बकेट कितने? ఒక बकेट के 1000, 2000 को एक बकेट. कितने बकेट डालते हैं एक गाड़ी में? 8 बकेट के 16,000 ये ले रहे. डीडी का 4,000. 16,000 में सुदर्शन रेड्डी साहब के इतने, गंगाशंकर नागेश्वर राव नागेंद्र रेड्डी के इतने और बाकी लोगों के इतने. एसीपी का इतना, सीआई का इतना, एसआई का इतना. गाँव वालों का 500 रुपए 200 रुपए उनको दीवाना बना के उनका फिक्स कर दिया. बाद अब तक चिट्ठी फाड़ के ओपन धंधा कर रहे. डेली 500 गाड़ियां यहाँ पे हमारी पूरी गोदावरी नदी को पूरा लूट के खत्म कर दिया सुदर्शन रेड्डी साहब 2 साल. आप मेरे पास वीडियोस है, कई वीडियोस है. प्रेस वाले अड़गुते आप रानी ఆధారాలతో సహా చూపిస్తాను. నేను ఎవరు దాసే అవసరం లేదు, ప్రెస్ వాళ్ళు కూడా కొద్దిగా ప్రేమాన్ని చేస్తున్నారు. ఉన్నట్టు రాయాలి కదా, ఆయనతో ఎందుకు భయం? ఉన్నది రాయాలి కదా మీరు కూడా. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రెస్ మిత్రులకు, ఎవరు ఒత్తిడి మీద ఆయన పేరు రాస్తలేరు. మీరు ఇంత గడబడి జరుగుతూ ఉంటే మీ అందరికీ తెలుసు. చాలా మంది కొంతమంది బట్టలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. చదవబోయి చదవరా కారవై ఇంత కూడా లూటంలాట చేసి ఎట్లా పంపాయి? ఇంత లూటంలాట చేస్తారా? అది ఆయన స్థాయికి అది నచ్చుతుందా చెప్పండి. ఇసుక దందాలు ఈరోజు తెలంగాణ స్టేట్లో నంబర్ 1 ఎవరంటే సుదర్శన్ రెడ్డి. ఇట్లా తప్ప ప్రజలు అడుగుతున్నాడంట. మళ్ళా ఏం పని తీసుకొని వచ్చినావు? 40 కోట్లు పెట్టినా, 2,000 ఓట్లకు ఇచ్చినా, ఇంకేం పని చేయాలని ఇచ్చానన్నాడు. ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాం. ఆ 40 వసూలు అయిపోయినాయి ఇసుకలో, ఇంకా ఎంత జమ చేసుకోవాలో చేసుకుంటున్నాడు పేద మనిషి. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. బోధన్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా.